నేను చేయింది ఎందుకు చెప్తాను? నేను ఏదైనా చేసిన దాని గురించే నేను ఏదైనా మాట్లాడగలుగుతాను. నేను చేయని దాని గురించి మీకు ఎలా చెప్పగలను? నేను మీరు అడిగారు కదా, ప్రాక్టికల్గా ఒక 6 నెలలు మీరు చేయమంటే చేస్తా, భలే వాళ్ళు చేసి చూద్దాం ఎట్లా వస్తుందో, అంతే కదా. చేయని దాని గురించి చెప్పకూడదు కదా. నాస్తికులు అన్నారు, నేను ఇప్పుడు చేస్తా సార్, అది ఒక పూజ కదా, అంతేగాని మీరు ఎంత టైం పడుతుంది? మీరు ఎట్లా అంటే ఇప్పుడే మీరు చెప్పేది ఏంటంటే మామిడి విత్తనం తెచ్చాను, ఇప్పుడే నాటాను, పళ్ళు కావాలి నాకు అని అడుగుతున్నారు. మీరు అడగంగానే, ప్రతి ఒక్కరు అడగంగానే ప్రతిదానికి ఒక టైం వస్తుంది. ఆ టయానికి చేసుకోవాలి మనం పూజ అనేది. ఎప్పుడు పడితే చేసుకోం కదా. చేద్దాం, భలే వాళ్ళు ఎక్కడికి పోతాం, చేస్తా కదా. ఎప్పుడు చేసి చూపిస్తారు? ఇప్పుడు మీరు ఎప్పుడు చేసి చూపిస్తారు? నేను లైవ్ అరేంజ్మెంట్స్ చేసుకుంటాను. మీరు చెప్పేది అవాస్తవమా వాస్తవమా తేల్చడానికి నేను లైవ్ అరేంజ్మెంట్స్ చేసుకుంటా. మీరు చెప్తున్నట్టుగా సిద్ధులు ఉన్నాయా లేవా? నో మీరు చెప్తున్నట్టుగా సిద్ధులు ఉన్నాయా లేవా? సిద్ధులు నేను చెప్పానా? సిద్ధులు అని చెప్పానా? మరి ఏంటది? మీకు నేర్పిస్తా దాన్ని సార్, మీకు నేర్పిస్తాను సార్. చూపేంతరం అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు సార్, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎస్, ఓకే. టైం పట్టద్ది, రాండి, చేసుకుంటా ఉండాలి, ప్రాక్టికల్గా చెయ్యాలి. అది చేసుకుంటూ ఉంటే అప్పుడు మీకు వస్తుంది అది విద్య అనేది. ఎవరైనా నేర్చుకోవచ్చు. అదేం వశీకరణం కాదు, నలుగురిని ఇబ్బంది పెట్టేది కాదు, ఏది కాదు. నాస్తికులు అన్నారు కదా, నాస్తికులు చూస్తున్నారు కదా, నాస్తికులు నమ్మరు కదా దీని గురించి. నేను ఎందుకు చేశానంటే ఈ ధర్మంలో, హిందూ ధర్మంలో ఇటువంటి ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయని అందరికి తెలియడం కోసమే చేశా. మురళి గారు, గొప్ప విషయాలని మీరు అంటున్నారు, నేను అనేది అది కాదు. నాకు ఇప్పుడు ఒకటి ప్రూవ్ చేసి చూపించండి. ఒక్కటి ప్రూవ్, పోనీ ఏం ప్రూవ్ చేస్తారు? మీ చాయిస్ వదిలేస్తున్నాను. కట్ కాలేదు, మీ వాయిస్ నాకు వినబడుతుంది. ఎవరైనా కాల్ చేశారా? మురళి గారు, నా వాయిస్ వినబడుతుందా? మురళి గారు, నా వాయిస్ వినబడుతుందా? మురళి గారు జాయిన్ అయ్యారా దేవిక? ఓకే. స్వామి, నా బాధ మీకు ఎందుకని అర్థం కావట్లేదు స్వామి. నా బిడ్డకి నాన్న వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు. కనీసం వాళ్ళ నాన్న ఎలా ఉంటాడు కూడా తెలియదు స్వామి. నాకు ఒక్కటి మాత్రం పెట్టండి స్వామి వీడియో, ప్లీజ్ స్వామి. దీంట్లో నా భవిష్యత్తు, నా బిడ్డ భవిష్యత్తు ఉంది స్వామి. ప్లీజ్ స్వామి, మీకు ఎలా చెప్పాలి స్వామి? కాదు స్వామి, మీరు ఆ వేస్ట్ గారు ఎవరో మీ వీడియోలు అప్లోడ్ చేసుకొని డబ్బులు గుంజుతున్నారంటే వాళ్ళ గురించి ఆగిపోతారా, లేకుంటే ఒక ఆడపిల్ల జీవితం అని ముందుకు సాగుతారా? మీరే చెప్పండి స్వామి, మీరే చెప్పండి. ఒక ఆడపిల్ల స్వామి, నాకు 20 వయసు అంతే స్వామి, నా బిడ్డకి 2 ఏళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి స్వామి, చెప్పండి మీరే. స్వామి, నా బాధ మీకు ఎందుకని అర్థం కావట్లేదు స్వామి. నా బిడ్డకి నాన్న వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు. కనీసం వాళ్ళ నాన్న ఎలా ఉంటాడు కూడా తెలియదు స్వామి. నాకు ఒక్కటి మాత్రం పెట్టండి స్వామి వీడియో, ప్లీజ్ స్వామి. దీంట్లో నా భవిష్యత్తు, నా బిడ్డ భవిష్యత్తు ఉంది స్వామి. ప్లీజ్ స్వామి, మీకు ఎలా చెప్పాలి స్వామి? కాదు స్వామి, మీరు ఆ వేస్ట్ గారు ఎవరో మీ వీడియోలు అప్లోడ్ చేసుకొని డబ్బులు. మురళి గారు, ఒక ఆడియో, ఒక తల్లి ఏదో బిడ్డ కోసం అడుగుతూ ఉంది కదా. ఓకే, ఆ ఆడియో నేను వినిపించాను. ఇప్పుడు వినిపిస్తా సార్? విన్నాను, వినిపించాను. విన్నారు? ఇది కాదు. ఓకే, నాకు అది కాదు. మీరు ఏం చేసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అదే ఎప్పుడు మీరు వీడియో పెడతారా అని ప్రతిరోజు మీ వీడియోలు చూస్తాను నేను. నా కోసం మీకు మొత్తం స్క్రీన్ షాట్ తీసి పంపిస్తా. వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి, దాంట్లో మాట్లాడొచ్చు మీరు. ఆయన ఎలా ఉన్నాడు అనేది కాదు, మీరు బతుకున్నాడు అని ఒక మాట నాకు చెప్పారు కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకోటి 5 సంవత్సరాలు అయిపోయింది. మురళీకృష్ణ గారు, నేను అడుగుతున్నది ఏంటి అంటే, చెప్పండి సార్. మురళీకృష్ణ, అర్థమవుతుందా మీకు నేను చెప్తున్నది, అడుగుతున్నది? చెప్పండి. మీరు చెప్పండి సార్. ఒక డాక్యుమెంట్స్ ఎవరు కొట్టేశారో మీరు చెప్పారు, రైట్? నేను ఒక పని చేస్తాను, మా స్టాఫ్ ఉన్నారు ఇక్కడ, మా కొలీగ్స్ ఉన్నారు, నేను వాళ్ళని ఒక 4 తీసుకొస్తాను. అందులో ఇప్పుడు నా పర్స్ ఒకరు తీసేస్తాను, ఒకరి దగ్గర ఉంటుంది.
ఇప్పుడు ఆ నలుగురు పేర్లు చెప్పండి అని అడుగుతా. ఫేక్ మీకు ఒకటి చెప్పనా, ఉమ్, ఇక్కడ చేసేది ఉమ్, పంచభూతాలు ఉంటారు, భూతాలు అర్థమైందా? ఉమ్, ఉమ్, నువ్వు చేసే ప్రతి యాక్టివిటీస్ గమనిస్తూ ఉంటాయి, పంచభూతాలు అనేది చూస్తూ ఉంటాయి ఉమ్, నువ్వేం చేస్తున్నావు అనేది. అట్లాగే నువ్వు ఫేక్ అన్నీ తీసుకొచ్చేసి ఉమ్, అక్కడ పెట్టారనుకో, ఉమ్, ఆల్రెడీ తెలుస్తుంది అక్కడ ఎవరు తీసుకునేది ఎవరిది లేదా ఇది ఫేక్ అని తెలుస్తుంది. ఉమ్, అప్పుడేమవుతుందంటే ఫస్ట్ అక్కడ రాంగ్ వస్తుంది, నీకు చేసి చూపిస్తా, ఏం ఇబ్బంది లేదు. అట్లాగే తీసేయండి, పర్స్ తీసుకోండి మీరు ఎవరొకరు, తీసిన తర్వాత అదొక వీడియో చేద్దాం మనం, personal గా చేసి చూపిస్తాం. రాంగ్ వస్తుందని మీరే చెప్పిన తర్వాత వినండి, రాంగ్ వస్తుంది, అవును. ఎందుకంటే అవి కూడా ప్రతిదీ అనుభవపూర్వకంగా తీసుకున్న తర్వాత మీతో మాట్లాడుతున్నా నేను. అయితే ఒకటి రాంగ్ వస్తుంది, పని చేద్దాం, వచ్చిన తర్వాత అక్కడ ఏం ఒక్క సెకండ్ సార్, పూర్తి చేయండి, నన్ను పూర్తి చేయనివ్వండి, మీరు పూర్తి చేయనివ్వండి. రాంగ్ వచ్చినప్పుడు అక్కడ ఏం చేయాలంటే మళ్ళీ అక్కడ బతిమలాడాలి, నిజమా కాదా, నిజం అంటే అబద్ధం అంటే ఇట్లా చెప్పారు వాళ్ళు అంటూ మళ్ళీ వేస్తే మళ్ళీ ఆ పర్సన్ మీద వస్తుంది, అట్లా కూడా వస్తుంది. అనుభవపూర్వకంగా మీకు చెప్తున్నా, ఏది కూడా. మురళీకృష్ణ గారు, ఒక్కటి మీరు చెప్పేది, మీ వీడియోస్ పెట్టేది, మీరు ఫేక్ వీడియోస్ని పెట్టి జనాన్ని మోసం చేస్తున్నారని జన విజ్ఞాన వేదిక వాళ్ళు అంటున్నారు. సో మీరు ఇప్పుడు ఒక్కటి ఏ విషయంలో ప్రూవ్ చేయగలుగుతారు? ఒక్కటి ప్రూవ్ చేయండి. పోనీ నేను ఒక క్వశ్చన్, మీరు ఇప్పుడు యంత్రం చేయగలుగుతారా? చెప్పే యంత్రాన్ని ఇప్పుడు మీరు చూపించగలుగుతారా లైవ్లో? ఒక 5 నిమిషాల్లోనైనా సేమ్ ప్రాసెస్ మీరు చేయగలుగుతారా లైవ్లో? లైవ్లో చేయాలంటే పూజ కదా సార్, అది పూజ చేసుకున్న తర్వాత చేయాలి కదా, అది పర్పస్. రెడీ చేసుకోవాలి, కూర్చోవాలి, అప్పుడే వస్తాం. పోనీ మీరు అంతా రెడీ చేయండి, సామాన్లు తెచ్చుకో, ఓకే, దానికి తగిన సామాన్లు, జరిగినటువంటి అరేంజ్మెంట్. ఇప్పుడు మీరు చేయకుండా మీరు నేనే మాట్లాడుకుంటాను అంటే ఇట్లానే ఉంటుంది. అలా కాదు, మీరు నాకు ఇది ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను అంటే నేను కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ పట్టుకొస్తాను. పోనీ ఎవరివో దొంగతనం జరిగిందే కొన్ని ట్రేస్ అయిపోయినవే తీసుకొచ్చి మీ ముందు పెడతా. సో వాటికి సంబంధించి చెప్పిస్తాను అని అంటే అది మీరే పట్టుకోవాలి, చేత్తో అక్కడ మీరే చేత్తో పట్టుకోవాలి. మీరు ఆ పక్కన మీరు పట్టుకోండి, ఈ పక్కన ఏం పట్టుకుంటా. తిరుపతి నుంచే జన విజ్ఞాన వేదిక పర్లే, రాండి, ఇబ్బందులే, చేద్దాం. కానీ వచ్చిన తర్వాత పట్టుకోండి, మీరే వేసిన తర్వాత ఇప్పుడు నన్ను పట్టుకోండి అని అంటున్నారు. కానీ మొన్న ఎవరు ఒక తల్లి బిడ్డల కోసం అడిగినప్పుడు, లేదంటే ఇంకొకరు ఎవరో చైన్ కోసం అడిగినప్పుడు వాళ్ళు వచ్చి పట్టుకోలేదు కదా, మరి మీరే పట్టేసుకున్నారుగా. ఇప్పుడు మమ్మల్ని వచ్చి పట్టుకోమని